ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం కూడి వచ్చినటువంటి మీ అందరికీ, దేవుని మాటలు వినడానికి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనుషులము అనేక సార్లు ఓటమి పాలవుతా ఉంటాం, అనేక సార్లు మనము అవమానించబడతాము, మనము ఓడిపోతూ ఉంటాము, కొన్నిసార్లు మనము నిరాశకు గురవుతా ఉంటాము, ఒత్తిళ్లకు లోనవుతా ఉంటాము, కొన్నిసార్లు మనకు ఏమి అర్థం కాని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి దేవుడుగా ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. మనము అనేక సార్లు అనేక పరిస్థితులలో ఉంటున్నప్పుడు మనము దేవుని దగ్గరకు వస్తాము కదా, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాము. భక్తుడైన దావీదు ఒక మాట అంటా ఉంటాడు, నాకు భయము సంభవించిన కొలది నేను నా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను, నాకు భయము సంభవించిన కొలది నా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను అంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎందుకు దావీదు భక్తుడు నాకు భయము కలిగిన కొలది నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను అంటున్నాడు అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మాట, ఒక శక్తి దాగి ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ఎందుకు ఆశ్రయిస్తున్నావు, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నావు, ప్రతి వారము దేవుని దగ్గర నుంచి మాటలు వింటూ ఉన్నావు. నీకు బాధ కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, నిరాశ కలిగినప్పుడు నువ్వు దేవుని మాటలు వింటూ ఉంటావు కదా. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాట నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మనకు భయము సంభవించిన కొలది, మనకు అపాయము కలిగిన కొలది, మనకు నెమ్మది లేనటువంటి సమయములో మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుని మాటలు మనం వింటూ 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 బలపరచబడుతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట నీకు గుర్తు చేస్తా ఉన్నాడు. ఒక మాట దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, నువ్వు బాధ కలిగినప్పుడు, భయము కలిగినప్పుడు, అపాయము కలిగినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కలిమిలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు దేవుడి దగ్గర నుంచి నీకు ఒక మాట వస్తుంది కదా. దేవుని దగ్గర నుంచి ఒక ప్రవచనం నీ దగ్గరికి బయలుదేరుతా ఉంది. దేవుడు దైవ సేవకుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా దేవుని మాట నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల గురించి, నీ వ్యక్తిగత జీవితము గురించి దేవుని మాట నీ దగ్గరికి వస్తుంది. లేకపోతే దేవుని ప్రవచనము రూపకంగా ఆ మాట నీ దగ్గరికి వస్తుంది కదా దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు దేవుడు ఒక శుభవర్తమానము నీకు తెలియచేస్తా ఉంటున్నాడు. ఏంటి ఆ శుభవర్తమానం అంటే, మాట ఇచ్చి నేను దానిని నెరవేర్చెదను. ఏంటి ఆ శుభవర్తమానము? మాట ఇచ్చి నేను నెరవేరుస్తాను. హల్లెలూయా! దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మన జీవితంలో ఎన్నోసార్లు అపాయము గుండా, కలిమి గుండా, కష్టము గుండా, కన్నీటి గుండా, లోయలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏదో చిగురించినటువంటి ఆశతో ఒక చిన్న మాట మన దగ్గరకు వస్తుంది. ఆ క్షణములు, ఆ టైంలో మనకు వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఆదరణ కలుగుతూ ఉంటుంది. ఆ టైంలో మన కన్నీళ్లు తుడిచబడినట్టుగా, మనకు ఎక్కడ లేని సంతోషము పొంగి పొర్లినట్టుగా దేవుని మాట విన్నప్పుడు మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఆ మాట వింటున్నప్పుడు ఎంతో సంతోషముగా అనిపిస్తుంది. కొంతకాలము తర్వాత, అంటే కొన్ని రోజుల తర్వాత, లేకపోతే కొన్ని గంటల తర్వాత మళ్ళీ మనలో ఏమొస్తుందంటే నిరాశ వచ్చేస్తుంటుంది. ఎందుకో తెలుసా? అయ్యో, దేవుడు మాట్లాడిండు కదా, దేవుడు చెప్పిండు కదా, అది జరుగుతుందా, అది జరుగుతుందా, అది జరగట్లేదే, అది అవుతుందా అని మనలో మనకే నిరాశ అనేది ఎదురవుతా ఉంటది. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 24:14 వచనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును,
నేనే దానిని నెరవేర్చెదను. హల్లెలూయా! ఎంత మంచి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చదను. నీకు మాట ఎవరిస్తారండి? మనుషులు మాట ఇస్తే అది జరగదు. ఒకవేళ జరిగినా అది కొంతకాలము. మనుషులు మాట ఇస్తే అది కొంతకాలము నీ జీవితంలో జరిగి నిలకడగా ఉంటుందో ఏమో. ఒకవేళ మనుషులు మాట ఇస్తే చేతులు ఎత్తేస్తారో ఏమో. అయితే దేవుడు అంటున్నాడు, నీ దగ్గరికి వచ్చిన మాట ఎవరిస్తున్నారంట? ఎవరిస్తున్నారు? దేవుడే అంటున్నాడు, నేనే అంటున్నాడు. నువ్వు కలిమిలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, నలిగిపోతున్నటువంటి పరిస్థితిలో, నువ్వు పిండబడుతున్న సమయంలో, అవమానించబడుతున్న సమయంలో, రోధించబడుతున్న సమయంలో నీకు ఒక మాట దేవుడి దగ్గర నుంచి వచ్చిందనుకో, అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాట. దేవుడే స్వయాన చెప్తూ ఉన్నాడు, మాట ఇచ్చి నేనే దాన్ని నెరవేర్చదను. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగుతుంది. దేవుడు మాట ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? జరగడం కోసము దేవుడు మాట ఇస్తున్నాడు. దేవుడు మాట ఎందుకు ఇస్తున్నాడండి? ఊరికనే దేవుడు తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు, లేకపోతే మరి ఏంటిదో అన్నట్టుగా కాదు, కానీ జరగడము కోసము. అందరూ చెప్పండి, దేవుడు మాట ఇస్తే ఎందుకు ఇస్తున్నాడు అంటే అది జరగాలి అని దేవుడు ఇస్తున్నాడు, అది జరుగుతుంది అని దేవుడు ఇస్తున్నాడు. మనుషులు మాట ఇస్తే పేరు కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో మాట ఇస్తారు, ఆ మట్టుకి ఆ తర్వాత చేతులు ఎత్తేస్తారు. కొన్నిసార్లు మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చెప్తారు, అమ్మ ఖచ్చితంగా చేస్తామని మన దగ్గర డబ్బులు లాగేసుకుంటారు. చివరికి అమ్మ డబ్బులన్నీ తీసేసుకొని ఖర్చు అయిపోయిన తర్వాత డాక్టర్లు చెప్పే మాట, సారీ అండి, మా ప్రయత్నం అంతా మేము చేసాము, బతకరండి అని చేతులు ఎత్తేస్తారు. మనుషులు కూడా అనేక సమయములో మనం ఎంతో ఆధారపడుతూ ఉంటాం. చివరికి మనుషులు కూడా బోర్డు తిప్పేస్తారు, మా వల్ల కాదు అంటారు. అప్పటి వరకు ఇస్తా అంటారు, రేపిస్తా మాపిస్తా, ఈ రోజు ఖచ్చితంగా నీకు అప్పు ఇస్తామండి, ఖచ్చితంగా నీ బాధను తీరుస్తామండి అంటారు. చివరి డేటు వచ్చేసరికి ఫ్లైట్ మార్చేస్తారు, బోర్డు తిప్పేస్తారు. కానీ దేవుడు అలా అనట్లేదండి, మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగుతుంది. ఎందుకు దేవుడు అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, లూకా సువార్తలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. లూకా సువార్త ఒక్కసారి 21:33లో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. దేవుడు అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు? అది జరుగుతుంది అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఒకవేళ ఈ ఆకాశము ఈ భూమి గతించిపోతాయేమో, కానీ నేనొక్కసారి నీతో మాట్లాడానంటే, ఒకసారి నీ గురించి ప్రవచనము కానీ, ఒకసారి నీ భవిష్యత్తు గురించి కానీ, ఒకసారి నీ బిడ్డల గురించి కానీ, ఒకసారి నీ కుటుంబాన్ని గురించి కానీ ఏదైనా నేను మాట్లాడితే అది ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా! ఎందుకో తెలుసా? లూకా 21:33 మాట ప్రకారము దేవుని మాట గతించిపోదండి. గతించిపోని మాట దేవుడు మనకిస్తున్నాడు. గతించిపోని మాటను దేవుడు మనకు బయలుపరుస్తా ఉన్నాడు. గతించిపోని మాట దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! ఏదో పనికిరాని మాటలు దేవుడు చెప్పడండి. పనికిరాని మాటలు దేవుడు మనకు ఇవ్వడు, పనికిరానిది దేవుడు మనకు అనుగ్రహించడు. కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు 24:14లో దేవుడు అంటున్నాడు, నేను మాట ఇచ్చి నెరవేర్చదను, అది జరుగును. కంప్లీట్గా దేవుడు షూర్గా చెప్తున్నాడు, ఇది జరుగుతుంది, నా మాట తప్పకుండా జరుగుతుంది. ఎందుకో తెలుసా? నేనే మాట ఇస్తున్నాను. నా దూతలు ఇస్తలేరు, నా చేతి కింద చెప్తలేరు, కానీ ఎవరు చెప్తున్నారంట? దేవుడే స్వయాన తన మాటను తన దూతల నోట, తన సేవకుల నోట దేవుడు వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మాట ఇస్తున్నాడు, ఆయన మాట
జరుగుతుంది. ఎవరి మాట? దేవుడు మాట ఖచ్చితంగా జరుగుతుంది. మనము నమ్మాలి దేవుని మాట మన జీవితంలో జరుగుతుంది అని. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకోవాలి, అయ్యా పరిస్థితులు నన్ను ఎంతగా బాధించినా, ఎంతగా నన్ను కిందకి మీదకి చేసినా కూడా ఆకాశమైనా గతించిపోతుందేమో కానీ, భూమి అయినా గతించిపోతుందేమో కానీ, నా దేవుడు నా ఎడల పలికిన మాట మాత్రం జరుగుతుంది. హల్లెలూయా! జరుగుతుంది అని నువ్వు విశ్వాసముతో పలికినప్పుడు జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఒకసారి మనము యెషయా గ్రంథము 55:10-11 వచనాలు మనం చూసుకుందామండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా! వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అవి ఏం చేస్తున్నాయంట? భూమిని తడపకుండా పైకి వెళ్ళదట. వర్షము ఆకాశం నుండి కురిసింది అనుకోండి, ఖచ్చితంగా భూమిని తడుపుతుంది, నాన్పేస్తుంది, భూమి తడిచిపోతుంది. అది తడపకుండా ఎలాగూ పైకి వెళ్ళదో దేవుని బిడ్డలారా, దేవుడి నోట నుండి వచ్చిన వచనము అంట నిష్ఫలముగా దేవుడి దగ్గరకు చేరదంట. దేవుడు పలికిన మాట ఇట్లా దేవుడు పలికాడు అనుకోండి, నీ జీవితంలో ఇది జరుగుతుంది. నీకు గర్భఫలము కలుగుతుంది, నీకు వివాహము జరుగుతుంది, నీ బిడ్డల భవిష్యత్తు నేను దీవిస్తున్నాను, నీ చేతుల కష్టాజీతాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, నీకు మంచి జాబ్ వస్తుంది, నీకు మంచి ఆరోగ్యము కలుగుతుంది, నీకున్నటువంటి ఆ యొక్క క్యాన్సర్ పోతుంది, పీసీఓడి పోతుంది, నీకున్న చర్మ సమస్యలు పోతుంది అని దేవుడు మాట్లాడితే అది గాలి మాటలుగా ఉండవంట. అవి మన మీదికి పలికినప్పుడంట, దేవుడి దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చినప్పుడంట అది గాలి మాటలుగా ఉండదు. ఏం చేస్తుంది అంటే మన జీవితంలో కార్యాన్ని సఫలము చేస్తుంది. గోడకు బాలు విసిరామనుకోండి, బంతిని విసిరితే ఆ బంతి గోడను టచ్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? తిరిగి ఎవరు విసిరారో వాళ్ళ దగ్గరికే రిటర్న్ వస్తుంది. బాలు విసిరేటప్పుడు అది గురితోనే విసిరితే గోడకు కరెక్ట్గా తగులుతుంది, తగిలి అక్కడి నుంచి తిరిగి మన చేతిలోనికి క్యాచ్ వస్తుంది కదా. అలాగునే దేవుడు తన నోట నుంచి మాటను రిలీజ్ చేసినప్పుడు నిన్ను తగిలింది అనుకోండి, అది నీ దగ్గర కార్యము చెయ్యకుండా తిరిగి ఆ మాట వెనక్కి వెళ్ళదంట. హల్లెలూయా! ఆ మాట కార్యము జరగకుండా బ్యాక్ సైడ్ వెళ్ళదు, అది తిరిగి వెనక్కి వెళ్ళదు. దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చెయ్యాలని తలపెట్టుతున్నాడో, నువ్వు ఏది ఆశపడుతున్నావో, నువ్వు ఏది కోరుకుంటున్నావో దేవుని బిడ్డ, అది నీ జీవితంలో జరిగే వరకు ఆ మాట నీ దగ్గర నిలిచి ఉంటుంది. అది నీ దగ్గరే ఉంటుంది. ఎందుకో తెలుసా? అది నీలో కార్యము జరిగించే వరకు, కార్య రూపము దాల్చే వరకు దేవుని మాట నీతోనే ఉంటుంది. ఆమేన్. దేవుడు పంపిన కార్యమును అది జరిగించే వరకు మరలా దేవుడి దగ్గరకు అది రాదంట. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వెక్కడి నుంచి వింటున్నా, ఏ బాధలో వింటున్నా, ఏ కష్టములో వింటున్నా, ఏ పొజిషన్లో నువ్వు కూర్చొని నిలబడి నడుచుకుంటూ వింటున్నా, దేవుడు నిన్ను గురించి ఒక మాట మాట్లాడిన, ప్రవచనము చెప్పినా అది నీ జీవితంలో కార్యము రూపుదాలుస్తుంది. అది జరిగే వరకు తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళదు. ఎందుకు అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను, అది ఖచ్చితంగా జరుగుతుంది. మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏంటిది అంటే 6 నూరైనా 100 6 ఖచ్చితంగా జరుగుతుందండి అంటారు. అలాగుని దేవుని మాట 6 100 అయినా 100 6 ఖచ్చితంగా జరుగుతుంది. అది అక్షరాల, అది నిశ్చయముగా దేవుడు నీ కోసము సిద్ధపరిచిన కార్యాన్ని జరిగించే వరకు అది జరుగుతూనే ఉంటుంది. ఆమేన్. దేవుడు నీ పట్ల ఆశించిన ప్రతిదీ దేవుడు జరిగిస్తాడు. నువ్వు నమ్మాలి. నీ పట్ల దేవుడు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి ప్రవచనము జరుగుతుంది. జరుగును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది జరుగుతుంది, ఇంకంతే. దానికి క్వశ్చన్ మార్క్ లేదు,
దానికి క్వశ్చన్ లేదు, ఎప్పుడు అనేది లేదు, కానీ జరుగుతుంది అనే పులి స్టాప్ ఉంది. హల్లెలూయా. క్వశ్చన్ మార్క్ ఉండదు దేవుని మాటకు పులి స్టాప్ ఉంటది. హల్లెలూయా. కాబట్టి యెహెజ్కేలు 24:14 మనము ఆ మాటను రిసీవ్ చేసుకోవాలి, పట్టుకోవాలి. దేవుడే అంటున్నాడు, నేనే మాట ఇచ్చి నెరవేర్చెదను. నెరవేర్చగలిగిన దేవుడు మనకున్నాడు కాబట్టే మనకు భయము సంభవించిన కొలది, మనకు ఆపద సంభవించిన కొలది, వ్యాధులు సంభవించిన కొలది, నిందలు సంభవించిన కొలది, అపాయము సంభవించిన కొలది, అప్పులు ముంచెత్తి మన దగ్గరికి భయములాగా వస్తున్న కొలది, బిడ్డల భవిష్యత్తు గురించి బాధపడుతూ బిక్కుమంటూ ఏడుస్తున్న కొలది, భర్తలు రక్షణ లేక కన్నీళ్లతో పర్యంతమైతున్న జీవిత కుటుంబాలు ఎంతో మంది విలపిస్తున్న కొలది ఏమైతుందంట, దేవుని మాట నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు. ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు. ఆ దేవుడు నీ జీవితంలో ఏ మాట ఇచ్చాడో దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన మొదటి రోజు నుండి ఈ క్షణము వరకు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, ఎన్ని మాటలు ఉన్నాయో, ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ జరుగుతాయి. ఆమేన్. అవన్నీ మన జీవితంలో జరుగుతాయని నువ్వు నమ్మితే, మాట ఇచ్చింది నేను కాదు మరెవరు కాదు, కానీ నువ్వు ఆశ్రయిస్తున్నటువంటి గొప్ప దేవుడు, నువ్వు నమ్ముతున్న గొప్ప దేవుడు నీ జీవితంలో ఆ మాటలన్నీ నెరవేర్చే దేవుడు. నువ్వు గొడ్రాలు అన్న మాటను దేవుడు తొలగించి, ఇక దేవుడు నీవు పిల్లలు కన్నా తల్లిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వివాహము లేదు అని చింతిస్తున్న నీ జీవితాన్ని, ఒంటరి జీవితాన్ని కుటుంబ వ్యవస్థగా దేవుడు మారుస్తాడు. అభివృద్ధి లేనటువంటి నీ జీవితాన్ని దేవుడు అభివృద్ధిగా దేవుడు మారుస్తాడు. ఏ ప్రవచనమైతే, ఏ వాగ్దానమైతే నిన్ను గురించి, నీ కుటుంబము గురించి చెప్పబడిన ప్రతి మాట, నిన్ను గురించి చెప్పబడిన ప్రతి మాట అని బైబిల్లో రాయబడి ఉంది. నిన్ను గురించి, నీ కుటుంబము గురించి, నీ బంధువుల మిత్రుల గురించి, నీ ప్రాణ స్నేహితుల గురించి చెప్పబడిన ప్రతి దేవుని మాట తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నమ్ము, నీ జీవితంలో దేవుడు తప్పకుండా అనుకూలమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఆ వాక్కును దేవుడు తప్పకుండా నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయనే నీకు మాట ఇస్తున్నాడు, నెరవేరుస్తాడు. అది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా చేత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవు అని చెప్పినటువంటి గొప్ప దేవుడా, అయా మాకు భయము సంభవించున్న కొలది మేము నిన్ను ఆశ్రయిస్తున్నామన్నా నీ వాగ్దానాన్ని బట్టి మేము నీ మాటను ఆశ్రయిస్తున్నామయ్యా. లేమిలో, బాధలో, కన్నీటిలో, పాపములో, వ్యసనములో ప్రభువా, వ్యాధులలో ప్రభువా, నిందలో యేసయ్యా, మేము నాయనా నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా. మా యొద్దకు వచ్చిన నీ మాటను ఒక్కసారి మేము జ్ఞాపకము చేసుకుంటున్నామయ్యా. అనేక సార్లు అనేకుల చేత తృణీకరించబడిన స్థానంలో ఉన్నామయ్యా, వెలివేయబడిన స్థానంలో ఉన్నాం యేసయ్యా, అవమానించబడిన స్థానంలో ఉంటున్నామయ్యా, వ్యాధి పడకలో, మరణ పడకలో, ఆ రోదన స్థలములో మేము ఉంటున్నామయ్యా. అయ్యా, ఈరోజు నీ మాట జరుగుతుంది అని సెలవిచ్చావయ్యా. నన్ను గురించి, నా కుటుంబము గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనము నెరవేరుతుంది అన్నట్టుగా అయ్యా, ఈ మాటలు ఎంతమంది వింటున్నారో, ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, వారందరి జీవితములో అయ్యా యేసు క్రీస్తు నామములో ప్రభా, అయ్యా ఇదిగో ఆ మాట జరుగును గాక. నీవే మాట ఇచ్చి వారి జీవితంలో నెరవేర్చమని, వారి జీవితంలో నీ కార్యమును సఫలీకృతము చేయమని మరొకసారి ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ అయ్యా మీరు ఆదరించి, ఓదార్చి, వాగ్దాన ఫలమును వారు అనుభవించినట్లుగా ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు దివ్యమైన నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.